ఒకప్పుడు మీరు చాలా కష్టపడ్డారండి. అందుకే దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించారు. అయినా మీరు రోజు గంటలు గంటలు ప్రార్థన చేస్తారు కదా! రోజు బైబిల్ చదువుతారు. వారం తప్పకుండా ఖచ్చితంగా ఎవ్రీ సండే గుడికి వస్తుంటారు. ప్రతి నియామక కూడికి వస్తా ఉంటారు. కానుకలిస్తారు, దశమ భాగాలిస్తారు. ఇంకా దేవుడు మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తారండి? మీ ప్రార్థన కాకపోతే ఎవరు ప్రార్థన వింటారు? ఇది లోకం అనే మాట. కానీ విశ్వాసికి ఇవి ఎప్పుడూ చెవి దాకా కూడా వెళ్ళవు. ఎందుకంటే ఒక విశ్వాసికి తెలుసు అతను ప్రార్థిస్తున్నానంటే అది ప్రార్థించే అతని గొప్పతనం కాదు, కానీ దీనులమైన మన ప్రార్థనను విని దేవుని గొప్పతనం. మనకన్నా ఘనంగా ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకన్నా ఘనంగా కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి మనల్ని ఆశీర్వదించారు అనంటే అది మన గొప్పదనం కాదు, కేవలం దేవుని మహిమ, దేవుని కృప. ఆయనకి ఇవ్వాల్సిన దానికి ఇద్దాం. మనం మన్ను ఇవాళ ఉంటాం, రేపు పోతాం. మన కష్టం కాదండి, దేవుని కృప, కేవలం కృప. మనకన్నా చాలా కష్టం చేసిన వాళ్ళు అనేకులు మన చుట్టుపక్కల ఉన్నారు. గుర్తుంచుకోండి, వాళ్ళు మనకన్నా ఎప్పటి నుంచో కష్టం చేస్తున్నారు. అయినప్పటికీ దేవుడు ఆయన మితిలేని కృపను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఆయన కృప, ఆయన వాత్సల్యత. ఎక్కడ నేను, నా కష్టం, నా ప్రార్థన ఇది కాదండి. ఆయన కృప, ఆయన చిత్తం, ఆయన ఆశీర్వాదం, ఆయన మహిమ ఆయనకే చెల్లిద్దాం. మనం దొంగలించొద్దు.